హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్య వ్లాగ్స్ తెలుగు. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్గా మీ లంచ్ ప్రిపరేషన్ చూద్దాం రండి. అండ్ పప్పు బెండకాయ ఫ్రై, కొంచెం సలాడ్ ప్రిపరేషన్ చేస్తాను. దానికోసం ముందుగా పప్పు కడిగేసి పెట్టుకోవాలండి. ఒక మీడియం సైజ్ టమాటో తీసుకొని కట్ చేయాలి. నేను మధ్యలో తీసేసి వేసాను. అది వేస్తే స్టోన్స్ వస్తాయని విన్నాను. అందుకే నేను అప్పటి నుంచి ఆ టమాటా మధ్యలో కట్ చేసేసి వేస్తాను. ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేయాలండి. కారం యాడ్ చేశాక ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేయాలండి. పసుపు వేసేసి మంచిగా ఇదంతా కలిపేయాలండి. ఇలా మంచిగా మొత్తం కలిపేసేసి పెట్టాలి. సాల్ట్ ఇప్పుడే వేయకూడదండి. సాల్ట్ వేస్తే పప్పు ఉడకదంటారు. అందుకే నేను సాల్ట్ వేయట్లేదు. మూత పెట్టేసి విజిల్ పెట్టేయాలండి. విజిల్ పెట్టేసి నేను లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కదండి. ఒక సైడు రైస్, ఒక సైడు పప్పు పెట్టానండి. ఇది నా విజిల్ రాదంటే నేను టైం చూసుకొని తీస్తానండి. 15 నిమిషాల తర్వాత నేను తీస్తాను. అండ్ రైస్ మీద నేను మూత పెట్టాను. మూత పెడితే పొంగుతుంది, గ్యాస్ అంతా ఖరాబ్ అవుతుందని మూత పెట్టాను. పప్పుని ఇలాగా మొత్తం దించాక కలిపేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేశాక ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలండి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. సాల్ట్ నేను 1.5 స్పూన్ దాకా సాల్ట్ వేసాను. అండ్ వేరే గంజులో నూనె పోసి జీరా, మెంతులు, వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి, పప్పు పోపు వేయడం మీకు తెలుసని అనుకుంటున్నాను, కరివేపాకు అండ్ ఇవన్నీ కొంచెం ఇంగువ వేసుకోవాలండి. బట్ ఇంగువ మాకంతగా నచ్చదు, అందుకే ఇంగువ వేయను. ఇవన్నీ వేసేసేసి కర్రీ లీవ్స్ ఇవన్నీ వేసేసేసి పప్పును దాంట్లో వేయాలండి. వేసేటప్పుడు మూత పెట్టాలి. పప్పు పోపు వేసేటప్పుడు అంత మీద పడుతుంది. సో అందుకే పప్పు పోపు వేసేటప్పుడు మూత పెట్టి వేసేయాలండి. పప్పు మొత్తం దాంట్లో వేసేసేయాలి. పప్పు రెడీ అయిపోయిందండి. దానిపైన మీకు ఇష్టం ఉంటే కొంచెం కొంచెం కొరియాండర్ వేయండి. కొరియాండర్ వేసేసి కలిపేయండి. అయిపోయింది పప్పు. లంచ్లో పప్పు అయిపోయిందండి. ఇప్పుడు బెండకాయ ఎలా చేయాలో చూద్దాం. బెండకాయ కోసం ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి నేను ఆనియన్ వేసానండి. ఆనియన్ యాడ్ చేశాక పసుపు వేయాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి ఒక 5-6 గ్రీన్ చిల్లీస్ వేయాలండి. గ్రీన్ చిల్లీస్ వేసి బెండకాయ అండ్ ఒక మీడియం సైజ్ టమాటా వేసేసి మొత్తం కలిపేయాలండి. కలిపేసేసి కొంచెం దాంట్లో సాల్ట్ కూడా యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేసేసి కాసేపు మూత పెట్టేయాలండి. మూత పెట్టేశాక దాంట్లో ఉన్న జిగురు అదంతా పోయేదాకా మూత పెట్టేసేసి మధ్యలో కలుపుతూ ఉండాలండి. చూడండి, మొత్తం జిగురు అదంతా పోయి మనకి కూర ఇలా అవ్వాలండి. అయిపోయిందండి బెండకాయ ఫ్రై. దీంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని తీసేసుకోవడమే అండి, అంతే. కొత్తిమీర వేసేసి తీసేసుకుంటే మన సింపుల్ మీల్ రెడీ అయిపోతుంది. దీనికోసం కొంచెం సలాడ్ ప్రిపరేషన్ చేసుకోవాలి. కీరా, క్యారెట్, ఈ కర్రీ ఏదైనా పచ్చడి ఉంటే మీరు పచ్చడి యాడ్ చేసుకోండి. అంతే అండి, సింపుల్ మీల్ లంచ్ అయిపోయిందండి. ఇది మన సింపుల్ మీల్ లంచ్ ప్రిపరేషన్. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.